చాలా సింపుల్ గా ఈ స్లీవ్ డిజైన్ అనేది కుట్టుకోవచ్చండి. సో చూడండి, పైన వచ్చేసి కుచ్చు అనేది రివర్స్ లో వస్తుంది అనమాట. ఇక్కడ కింద వచ్చేసి సమోసాలు అనేవి ఇట్లా కోన్ షేప్ అనేది వస్తుంది. చాలా సింపుల్ మెథడ్ లో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో ఈ డిజైన్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను. చాలా తొందరగా అయితే కుట్టేసుకోవచ్చు అండి. సో ఇంకా లైట్ చేయడం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్ అనేది కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువనే కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా క్లాత్లు అనేవి కట్ చేసుకోండి, ఆపోజిట్ కలర్ క్లాత్లు. సో ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా సమోసా షేప్ అయితే కుట్టేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం అయితే నేను కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ కింద అనేది మన కుట్లలోకి ఎంతైనా అవుతుందో అంతైనా వదిలేసుకొని కొంచెం కొంచెం దూరంలో ఇక్కడ మనం కుట్టి పెట్టుకున్నటువంటి సమోసా షేప్లను కొంచెం కొంచెం దూరంలో, అంటే దాదాపు ఒక 1/4 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా ఒకటే లెవెల్ అనే ఇవి గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని మన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రండి కొంచెం కొంచెం దూరంలో అనమాట. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మొగ్గు ఉంది కదా, ఈ మొగ్గను ఇట్లా సెంటర్ కి ఇలా పట్టేసుకొని ఇంకా మిగిలిన మొత్తము మనం గ్యాప్లు పెట్టుకున్నాం చూడండి, ఆ గ్యాప్ వరకు ఇట్లా కూర్చొని పెట్టేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ సెంటర్ లో ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్ వరకు ఇక్కడ ఉంది కదా క్లాత్, మనకు ఎక్స్ట్రా మనం ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చుకున్నాం కదా, ఆ క్లాత్ వరకు ఇట్లా మర్త పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా మర్త పెట్టేసుకొని ఈ కుచ్చు అనేది ఇట్లా అనగా పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా ఈ విధంగా చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు. ఏం లేదండి, ఈ మొగ్గ ఉంది కదా, ఈ మొగ్గను సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని ఆ మడత కిందికి మనం గ్యాప్ ఇచ్చుకున్నాను చూడండి, ఆ గ్యాప్ వరకు ఇట్లా మడత పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా మనం ఎన్ని కుట్టుకుంటామో అన్నిటికీ ఇట్లా సెంటర్ కి ఇట్లా మార్కింగ్ చేసుకొని గ్యాప్ వరకు ఇట్లా కూర్చొని పెట్టేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ గా అయితే కనుక మన డిజైన్ అనేది కుట్టేసుకోవచ్చు. ఈ కుచ్చే చాలా ఈజీ అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఈజీ మెథడ్ లో మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ లలో మీకు స్లీవ్స్ డిజైన్స్ అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా మనం కూర్చు పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి కొంచెం గోటు వచ్చేలాగా నేను కొంచెం ఒక క్లాత్ అనేది తీసుకొని ఇట్లా మడత పెట్టేసుకొని దీనిపైన ఈ మన సమోసాలు కుట్టు పెట్టుకున్నాం చూడండి కోన్ షేప్ లో, దాని మీద ఇట్లా కొంచెం మనకు ఈ క్లాత్ అనేది కనిపించేలాగా కొంచెం కుట్టు అనేది వేసేసాను. తర్వాత వచ్చేసి ఇట్లా అడుగు సైడ్ ఆపోజిట్ కలర్ క్లాత్ మనం మొగ్గలు పెట్టుకున్నాం చూడండి, ఆ కలర్ క్లాత్ అనేది తీసుకొని ఇట్లా మళ్ళీ పైకి ఇట్లా తీసేసుకొని ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఈ విధంగా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఇది నేను 3 నిమిషాలలోనే మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి కొంచెం స్పీడ్ లో అయితే చెప్తుంటాను. అందుకోసమే నేను మళ్ళీ ఫుల్ వీడియో అనేది నిదానంగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి, ఈ వీడియో కిందనే పెడతాను. వీడియో వీలైతే కనుక చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి కుచ్చు రివర్స్ లో పెట్టుకోవడానికి మనం ఆల్రెడీ ఇట్లా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వచ్చాం కదా, ఈ ప్రిల్స్ ని ఇట్లా ఎన్ని కనుక్కొని మనం కూర్చొని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా సింపుల్ అయితే మనకు ఎన్నికి తిరుగుతాయి. సో ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఏమైనా హ్యాండ్స్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉండేది దాన్ని చూసుకొని ఇట్లా సెంటర్ ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పూసలు అనేవి ఇక్కడ మన కోన్ షేప్ లో ఉన్నాయి చూడండి, అక్కడ పూసలు అనేవి కుట్టేసుకుంటే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది.